కండ్ల ముందల కట్టున్నా అదును చూసి కొట్టాలన్నట్టే ఉన్నది గీ ముచ్చట. గంగక్క గీ శంష గుర్తు మీద ఒత్తు, నన్ను గెలిపియాలే. నేను గెలిస్తే మన ఆడకట్ని ఊరిని బాగా చేసుకొస్తా. పలానా పాటోళ్ళు గెలిస్తే ఏం చేస్తారు మునుపు చూడలేదా? నన్ను గెలిపియండ్రి. తాత బాగున్నావా? పింఛన్ వస్తుందానే? నేను గెలిచినాక తాపకు బంద్ కాకుండా ఇప్పిస్తా. శంభ గుర్తు కోటయ్యి ఏమంటున్నా? గిట్లా ఓట్ల ప్రచారం చేస్తారు. కానీ ఒక కాడ ఓట్ల ప్రచారం ఎట్లా నడుస్తుందో చూస్తే ఓష్ని గిదే కనుక మాత్రం నాయన అని షాక్ అవుతారు. ఇక చూస్తుర్రా, షింపాంజీలు ఎలుగోట్లు తిరుగుతున్నాయేంద్రా అని చిత్రపోకుండ్రి. హన్మకొండ జిల్లా నేరెళ్ళ ఊళ్ళో కోతులు ఎట్లా ఉన్నదంటే మనుషుల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటేనే బుగులు పడుతున్నారులా. గీ కోతులలో ఎప్పుడు తప్పుతుందిరా నాయనా అని నెత్తి చేతులు పెట్టుకొని కూర్చున్నారు. అయితే గిదే అదం దొరికించుకున్నారు ఆడ ఎలక్షన్ల నిలబడ్డ అభ్యర్థులు. ఇక గీ తాప ఎట్లనన్నా చేసి సర్పంచ్ సీట్ల కూసోవాలి అని గిట్ల ఒకరు ఎలుగొడ్డేశము, ఇంకొకరు షింపాంజేషం వేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. అమ్మలారా అయ్యలారా, మమ్మల్ని చూసి బుగులు పట్టకుండ్రి. మీరు మమ్మల్ని గెలిపిస్తే ఈడున్న కోతులని ఎలగొడతాము, మీకు ఎప్పటికీ కోతుల బాధ లేకుండా తప్పిస్తాము అని ప్రచారం చేస్తురట. ఇక కోతుల బాధలకు ఎగలేకపోతున్న జనం సుత ఇక మాకు డెవలప్మెంట్ వద్దు గివలప్మెంట్ వద్దు, కానీ ఈ కోతులు లేకుండా ఎవరైతే ఎల్లగొడతారో గాళ్ళకే మా ఓటు అని నిలబడ్డారట. నుల్లా చూసిండ్రా గమ్మత్ ఎట్లుందో. ఇక మరి వీళ్ళు గెలిస్తే కోతులు వారిపోతాయో లేకుంటే గీ దిరస్తులు వేసుకున్న వాళ్ళు సర్పంచ్ ఆఫీస్ లో కొలువు తీరుతారో చూడాలి మరి.